హాయ్ అండి. ఈరోజు నేను లేయర్స్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. పొడవు వచ్చి 13.5 ఇంచులు తీసుకున్నానండి. కింద నడుము దగ్గర లూజ్ వచ్చి 7 ఇంచులు, ఖర్చుకి 1 ఇంచు, డాట్కి 1 ఇంచు తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ అండి, 8 ఇంచులు. దానికి సైడ్ ఖర్చు కోసం 1 ఇంచు తీసుకున్నానండి. ఎందుకంటే అలా వీడియోలో చూపించినట్టు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్, డౌన్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ 7 సంవత్సరాల పాప నుంచి 10 సంవత్సరాల పాప వరకు సరిపోతుందండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే కింద కూడా మార్క్ చేసుకోవాలి 5.5 ఇంచెస్. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కోసం 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ ఫ్రీ హ్యాండ్తో చిన్న కర్వ్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనం టాప్ లెంత్ 13.5 తీసుకున్నాం కనుక సైడ్ జాయింట్ వైపు 12.5 తీసుకోవాలి. ఇప్పుడు మనం 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని అక్కడ 1 ఇంచ్కి డాట్కి మార్క్ చేసుకోవాలండి. ఆ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకి మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఎక్కడికక్కడ నీట్గా టక్ పెట్టుకోండి. సైడ్ జాయిన్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. ఫ్రంట్ డాట్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోండి. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే వస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను శారీలో పళ్ళు పార్ట్ తీసుకుని దాన్ని పై బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అదిగోండి, మనకి ఎంత కావాలో అంత క్లాత్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మిగిలిన శారీ అంతా కూడా నేను బాటమ్కి హ్యాండ్స్కి యూజ్ చేస్తానండి. నాకు ఫ్రాక్ బాటమ్ లెంత్ వచ్చి 27 ఇంచెస్ కావాలి. అంటే ఒక్కొక్క లేయర్ 9 ఇంచెస్ ఖర్చుతో పాటు కలిపి 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. త్రీ లేయర్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కోసం అని చెప్పానని 2 మీటర్స్ క్లాత్ సపరేట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్కి 1 మీటరు, బ్యాక్కి 1 మీటరు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 మీటర్ కన్నా ఇంకొక 20 ఇంచెస్ ఎక్కువ తీసుకుని ఒక్కొక్క లేయర్ కట్ చేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ 20 ఇంచెస్ ఎక్కువ ఉండాలి. సెకండ్ లేయర్ కన్నా థర్డ్ లేయర్ ఇంకో 20 ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు మొత్తం 3 లేయర్స్ నేను కట్ చేసుకున్నాను. అదిగోండి, చూడండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు అవి ప్రిల్స్ పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఫస్ట్ లేయర్ ప్రిల్స్ అలా పెట్టుకోవాలి. సైడ్ మనం 1 ఇంచ్ వదిలాం కాబట్టి 1 ఇంచ్ ఖర్చుకు వదిలేసి మిగిలినంతా ప్రిల్స్ పెట్టుకోవాలి. సెకండ్ లేయర్ అలాగే థర్డ్ లేయర్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. పొడవు వచ్చి 10 ఇంచులు, లూజ్ వచ్చి 21 ఇంచెస్ తీసుకోవాలండి. డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర తీసుకుని ఒక చిన్న కర్వ్ లాగా అలాగా మార్క్ చేసుకున్నాను నేను. అదిగోండి, అలాగే 2 హ్యాండ్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకున్న ఫ్రాక్ తీసుకోవాలండి. ఫ్రాక్ తీసుకుని చంక దగ్గర ఒక 3 ఇంచులు వదులుకుని అక్కడ వరకు మామూలుగా ప్లెయిన్గా కుట్టుకుని అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. నేనైతే డైరెక్ట్గా పెడుతున్నాను. మీకు కనుక బిగినర్స్ అయితే కనుక మీరు మిడిల్ నుంచి చూసుకుని పెట్టుకోండి. స్లోగా నిదానంగా పెట్టుకోవాలండి.
మళ్ళీ చివరిలో 3 ఇంచెస్ ప్లెయిన్గా కుట్టుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు చివరిన ఆపోజిట్ వైపుకి మళ్ళీ చిన్ని ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. నేనైతే 1/2 ఇంచ్ ప్రిల్స్ పెడుతున్నాను. ఇప్పుడు అలాగే ఇంకొక వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయండి. ఒకసారి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దానికి క్లియర్గా వీడియో తీసి పెడతాను. ఇప్పుడు దీని మీద సెకండ్ స్టిచ్ వేసుకుంటున్నానండి. నేను చెప్పేదానికన్నా మీరు చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు 3 ఇంచెస్ క్లాత్ తీసుకుని కింద పట్టీ కుట్టుకోవాలండి. ఇప్పుడు వెనక్కి తిప్పి డబల్ ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టుకోవాలి. అలాగే రెండో హ్యాండ్కి కూడా త్రీ లేయర్స్ కుట్టగా మిగిలిన క్లాత్తో నేను వెనకాల బొందు కట్టుకోవడానికి బొందులు కూడా కుట్టానండి. ఇదిగోండి ఇప్పుడు సైడ్ ఓన్లీ మెయిన్ క్లాత్ తీసుకుని నడుం దగ్గర నుంచి కింద పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. అటు ఇటు కూడా ఇప్పుడు పైనుంచి కుట్టుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు మనం సైడ్ బొందులు కుట్టుకున్నాం కదండి, అవి నడుం దగ్గర కరెక్ట్గా లెంత్ చూసుకుని అక్కడ యాడ్ చేసుకుని కుట్టుకోవాలి. అది కూడా నేను వీడియోలో చూపించినట్టు లోపల నుంచి పెట్టుకోండి. నడుం దగ్గర నుంచి కిందకు ఒక 5 ఇంచెస్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్టుకుని తర్వాత లోపల ఉన్న లైనింగ్ క్లాత్ని పక్కకు జరిపి మెయిన్ క్లాత్ని పక్కకు జరిపి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అలాగే రెండు పక్కలా కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.